హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో అల్లము, పండుమిర్చి, పండుమిరపకాయల పచ్చడి అండి. ఊరగాయ కూడా అంటారు దీన్ని. చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఎక్సలెంట్ టేస్ట్ అయితే దోశకు, ఇడ్లీకి, చపాతీకి, అన్నంలోకి అన్నిటికీ బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది టేస్ట్. ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది కదండి అల్లము. మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు అల్లము, పండుమిరపకాయలండి పచ్చడి చేస్తున్నా. ఇంతకుముందు అల్లం పచ్చడి చేసినాను, ఏది టిఫిన్లోకి. ఇది కూడా ఇప్పుడు టిఫిన్లో వేసుకోవచ్చు, తర్వాత అన్నంలో దేంట్లోకైనా వాడుకోవచ్చు. బెల్లం కూడా వేసే చేసేది. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. దానికి కావాల్సిన పదార్థాలు: పండుమిరపకాయలండి, అల్లము, నూనె, పసుపు, ఉప్పు, చింతపండు, బెల్లము, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, మెంతులు, ఇంగువ పెడతా ఉండండి. ఇంగువ మర్చిపోయినా ముఖ్యంగా. ఇంగువ అండి. మీరు కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. అంటే మామూలుగా అల్లం పచ్చడిలో వేసుకోరు, కానీ కొంతమంది వేసుకుంటారు కాబట్టి అలవాటు కాబట్టి చెప్తున్నా. వేసుకుంటే వేసుకోవచ్చులే. ఇప్పుడు ఏమంటే ఇంకా మార్నింగ్ స్కూల్ మొదలవుతాయండి. ఈ పచ్చడి చేసి పెట్టుకుంటే ఏమన్నా ఇడ్లీ, దోశ అట్లా హడావిడి లేకుండా తొందరగా పెట్టి పంపించచ్చు. మా పాప ఎప్పుడు అల్లం పచ్చడి తింటుంది ఎక్కువ, అందుకని ఆమె కోసం చేసి పెట్టాను. ఇవి 1/2 కేజీ అండి పండుమిరపకాయలు. నేను కొలతలు చెప్తున్నాను ఎంత అనేది. 1/2 కేజీ అల్లం వచ్చేసి 150 గ్రాములు, చింతపండు వచ్చేసి 200 గ్రాములు, బెల్లం కూడా 200 గ్రాములే, ఉప్పు కూడా 200 గ్రాములు 1/4 కేజీ పడుతుంది. చూసి వేసుకుంటే తప్పేం లేదు కదండి. ఇంకా మెంతులు మట్టుకు 25 గ్రాములు పడతాయండి. ఇవన్నీ ఇంకా తిరగమాతకు కాబట్టి ఇవేమి మనకు లెక్కలో రావు. ఈ పసుపు ఒక 2 స్పూన్లు పడుతుంది. ఆయిల్ కూడా 1/4 కేజీ పడుతుంది మొత్తానికి వేసుకునేటట్టయితే. లేదు కొంచెం ఆ తర్వాత చెప్తాలేండి అవన్నీ అండి. ఇదంతా బాగా పీసులు తీసేసి మనము వేడి నీళ్ళల్లో వేసి పెట్టాలండి. కొంచెం సేపు పొయ్యి మీద పెట్టేస్తే ఉడకబెట్టి చల్లారినాక వేసుకోవాలండి. పెనం పెట్టినానండి, వేడెక్కింది. మెంతులు ఎంచుకుందాము పండుమిరపకాయ అల్లం పచ్చడికి. నేను 1/2 కేజీకి చెప్పినాను కదండి, 25 గ్రాములని. ఇవి కొంచెం దోరగా వేగాల. స్పూన్ల ప్రకారం అయితే 2.5 స్పూన్ అండి. ఈ దోరగా వేగినాక చూపిస్తాను. వేగిపోయినాయండి, తీసేస్తున్నా. నూనె వేయాలండి. ఒక 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. అల్లం వేయించుకోవాలి. కొంచెం వేడెక్కితే వేడైందండి. అల్లం వేస్తున్నా. ఇది కూడా కొంచెం ఎర్రగా వేగాలండి, మనం అల్లం పచ్చడికి వేయించుకున్నట్టే. కొంచెం వేగిన తర్వాత చూపిస్తా. మెంతులండి మిక్సీకి వేస్తున్నా, పౌడర్ చేసుకోవాలి. అయిపోయిందండి, వేగిపోయింది. తీసేస్తున్నా గిన్నెలోకి. అల్లం వేస్తున్నానండి మిక్సీకి ముందు.
ఇప్పుడు పండుమిరపకాయలండి, ఇవి మీకు చెప్పడం మర్చిపోయినా. తొడాలు ముందు తీక ముందే మనము కడుగి ఆరబెట్టాలండి, తర్వాత ఒలుచుకోవాలి. లేదు తొడిమలు తీసి మనం నీళ్ళలో వేస్తే నీళ్ళు లోపలికి పోయి చెడిపోతుంది పచ్చడి. అందుకు నేను ఒక రోజు రాత్రి అంతా ఆరబెట్టేసినానండి తడి లేకుండా. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు, చింతపండు అండి, ఇది ఉడకబెట్టుకున్నాను కదా, చల్లగా అయిపోయింది. కొద్దిగా చింతపండు, బెల్లం అండి, ఉప్పు వేస్తా, ఉప్పు అండి. ఇప్పుడు మిక్సీ పడదాం. అన్నీ ఒకసారి పట్టవు కదండి, కొద్ది కొద్దిగా అంతా ఒకసారి వేస్తామండి. ఇదిగోండి వేసిన, ఇది పక్కకు తీసేసి ఇంకొకసారి వేస్తామండి. అంతా ఒకసారి పట్టదు కదా, అందుకు. ఇవి చింతపండు నీళ్ళండి, మనకు కొంచెం కావాలంటే వేసుకోవచ్చు. మిక్సీ తిరగాలన్నా కొంచెము జోరు జోరుగా ఉండాలన్నా చెడిపోదు. ఉడకబెట్టి వేడి నీళ్ళలో చేసి పెట్టాం కాబట్టి అందుకు మామూలు నీళ్ళు వేసుకుంటే చెడిపోతుంది. అందుకు నేను ఇవి వేసుకుంటున్నా. ఇది మెంతి పౌడర్ అండి, వేసుకుంటున్నా. మెంతి పొడి ఏదో ఒకటి. ఇప్పుడు మొత్తం పట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో తీసి పెట్టింది కూడా వేసేసిన. తిరమాతకు అంటే నేను అంతా వేయడం లేదండి, ఇదిగో మీకు చూపిస్తున్నా. ఇట్లా అయింది. ఇదేమో కొంచెమేమో డబ్బాలోకి ఎత్తి పెట్టుకుంటున్నా. తీసుకొని చేసుకోవచ్చు. మీకు ఇట్లనే కలరు మారకుండా ఉండాలంటే గనా మీరు ఎమ్మటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎన్ని రోజులైనా సంవత్సరం నిలువ ఉంటుంది ఇది. నేను కొంచెం తీసుకున్నా ఒక గిన్నెలోకి తిరమాత వేయడానికి. దీనికి సరిపడా నూనె వేసుకున్నాను. లేదు మీరంతా వేసుకోవాలంటే కదా 1/4 కేజీ నూనె పడుతుంది. కాయిందండి ఆయిల్. ఆవాలు 1.5 స్పూన్ వేసిన. ఇది మనం డైలీ వాడుకునేది కాబట్టి శనగపప్పు మినప్పప్పు వేస్తున్నానండి. లేదంటే కన్నా ఇది మొత్తానికి వేసుకునేటట్టయితే ఆవాలు ఇంగు వేసుకోండి. మినప్పప్పు అండి, శనగపప్పు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేను వేయడంలే. ఎండుమిరపకాయలు, ఇది పండుమిరపకాయలు పచ్చడి కదా, అవన్నీ ఏం అవసరం లేదు. వేగిపోయిందండి, యాప్ చేస్తున్నా. ఈ వేడికి అయిపోతుంది. ఇప్పుడు 1/2 స్పూను ఇంగువ. కావాలంటే తెల్లగడ్డలు వేసుకోండి, దీంట్లోనే వేసేసుకోవచ్చు. నేను దాని బదులు ఇంగు వేస్తున్నా. ఇది చల్లగా అయిపోవాలి. చల్లగా అయిపోయినాక వేసుకోవాలి. పసుపు అండి, ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి. మీరు అంతా దీంట్లో వేసుకుంటామంటే దాంట్లో వేసుకోవచ్చండి. నేను మట్టుకు ఈ గోరువెచ్చని దాంట్లో వేసుకుంటున్నా, ఎందుకంటే దీంట్లో వేసుకుంటే నలుపు ఎక్కకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది గోరువెచ్చగా ఉంది, వేసేస్తున్నా. నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. అల్లము, పండుమిరపకాయ, ఊరగాయ అండి, ఊరగాయ అంటారు. ఇంక ఊరగాయతో సమానమే ఇది. పచ్చడి అన్నీ అంటారు. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి.
ఇది బెల్లం వేసేది ఒకటి, బెల్లం లేకుండా కూడా చేసుకోవచ్చండి. ఇది మీరు అన్నంలో తినచ్చు, ఇడ్లీ, దోశ దేంట్లోకైనా తినేయచ్చు. ఇప్పుడు ఏమంటే మార్నింగ్ స్కూల్ వస్తున్నాయి కదా, ఇంకా అప్పుడు ఇడ్లీకి పిండి పెట్టుకున్నా, దోశ పిండి పెట్టుకున్నా అంత కంగారు లేకుండా ఇది వేసుకొని పెట్టి పంపించవచ్చండి. సంవత్సరం రోజులు నిలవ ఉంటుంది. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబిచారేపల్లి బ్రాహ్మణ వంటలు.